ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధికంగా చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె చేస్తున్నామని, సమస్యలు ప్రభుత్వం తీర్చేదాకా కూడా సమ్మెను ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడీలు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. నా పేరు సాయిబాబు, సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని గత 4.5 సంవత్సరాలుగా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడంతో గత 8 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏలూరు నగరంలో ప్రక్షాళన చేయడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీలు గతంలో తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తామని, సుప్రీంకోర్టు తీర్పు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, పేసీ యాప్లు రద్దు చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని కోరుతూ అంగన్వాడీలు న్యాయమైన కోరికలతో ఈరోజు సమ్మెలో దిగారు. ఏ ఒక్క సమస్య పరిష్కరించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. పైగా అంగన్వాడీలు భయభ్రాంతులు గురి చేసే విధంగా సెంటర్లకు వెళ్ళి తాళాల పగలు కొట్టే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైనా గొప్పగా అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టుకుందాం అనుకుంటారేమో. రేపు ఎన్నికల్లో మీ బాక్స్ బద్దలు కాబోతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించండి, లేకపోతే రేపు రానున్న కాలంలో సరైన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్ రామలక్ష్మి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలందరూ కూడా మేము రోడ్డు మీదకి వచ్చి మరి సమ్మె చేస్తున్నాము. 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ కూడా అంగన్వాడీ మహిళలందరినీ కూడా బలహీనపరచడానికి, మాలో ఉన్నటువంటి వీక్నెస్లు దెబ్బతీయటానికి ఈ రోజు ప్రభుత్వం మేము కష్టాల్లో ఉంటే మాకు జీతం చాలట్లేదని మాత్రమే మేము అడుగుతున్నాము. వారు దోచుకున్న సొమ్ములు మేము అడగటం లేదు. కనీసం మా జీతం మాకు పెంచమని అడుగుతుంటే ఈరోజు మా సెంటర్ తాళాలు వివిధ డిపార్ట్మెంట్ల వారి చేత బద్దలు కొట్టించి మీరేమైనా సెంటర్లు నడుపుతున్నారా అని నేను అడుగుతున్నాను. మీరు సెంటర్లు నడకపోవడం పోగా పైగా వాలంటీర్లను వాళ్ళని ఏళ్ళని 25 కేజీల బరువు, ఒక 5 సంవత్సరాల పిల్లవాడుగా మాత్రమే 25 కేజీల బరువు అది తూయడానికి వేయింగ్ స్కూల్ సరిపోతుంది. మరి అలాంటి వేయింగ్ స్కూల్లో పెద్దవాళ్ళని ఉయ్యాల్లో ఊగడము, బంతిను బ్యాట్ పెట్టి ఆటలాడడము, ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. హేళనగా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళకి పని పాట లేక రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు. వీళ్ళు ఇంతే అని హేళనగా మాట్లాడుతున్నారు. మా కష్టాలు వీళ్ళకి ఏం తెలియటం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో మేము కూడా సేవ చేశాము. మరి గర్భిణీ స్త్రీలకే కానీ, బాలింతలకే కానీ, చిన్నపిల్లలకే కానీ, మహిళలకే కానీ రక్తహీనత తగ్గించడానికి మేము ఎంతో కృషి చేశాము. అలాగే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్ళాము. రీసెంట్గా వచ్చిన మిషన్ వాత్సల్యాన్ని కూడా మా భుజాల మీద వేసుకొని మేము ముందుకు నడిపించగలిగాము. ఈ రోజు మేము కష్టాల్లో ఉంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని హేళనగా చేసి చిన్నచూపు చూసి ఈ ప్రభుత్వం, ఈ సీఎం గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా మా యొక్క సమ్మెను, మా యొక్క ధర్నాను విఫలం చేయటానికి అనేకమైనటువంటి దొంగదారులు ఎంచుకొని మా యొక్క సెంట్రల్ తాళాలు బద్దలు కొట్టి మరి వినూత్న ప్రదర్శనలు వీళ్ళు చేస్తున్నారు, వికృత చేష్టలు వీళ్ళు చేస్తున్నారు. మేమైతే చేయటం లేదు. మేము సానుకూలంగా
సహృదయంతో రకరకాల ప్రదర్శనలు ఈ రకంగా భిక్షాటన చేస్తే మా గౌరవనీయులైన సీఎం గారు కరుణిస్తారేమో, ఆయనకి ఎప్పుడైనా మహిళలుగా మేము పడే పాటలు అర్థమవుతాయేమో అని మేము రోడ్ల మీదకి వచ్చి ఇలాగా తిండి తిప్పలు లేకుండా ఉదయం 9 నుంచి 4 వరకు మేము ధర్నాలు చేస్తుంటే వీళ్ళందరికీ కూడా హేళనగా మేము కనిపిస్తున్నాము. మేము డ్యాన్సులు వేస్తున్నామని అంటున్నారు. మరి మేము వాళ్ళు తోచుకున్న ఆస్తులు ఇమ్మని మేము అడగలేదు. మాకు కనీస వేతనం ఒక మనిషి బ్రతకడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇమ్మని అడుగుతున్నాము. అలాగే మా కుటుంబాలను పోషించుకున్నటకు మేము జీతం పెంచమని అడుగుతున్నాము. మా న్యాయమైన డిమాండ్లు మీరు పెంచుకోకుండా మేము మమ్మల్ని పిలిచి మాట్లాడతానని చెప్పి మేమైతే బద్దలు కొట్టమని లేదు అని ఒక మంత్రి గారు చెప్తారు. మరి ప్రభుత్వం దొంగదారుల్లో ఎందుకు సెంటర్లో మేము లేనప్పుడు అర్ధరాత్రులు బద్దలు కొడుతుందో మాకు అర్థం అవటం లేదు. మీరు ఎన్ని వినూత్న ప్రదర్శనలు చేసినా, ఎన్ని కఠిన చర్యలు చేసినా మా కోరికలు, మా డిమాండ్లు మీరు ఇస్తానన్నయ్యే, మేము అడగలేదు. మీరు ఇస్తానని మీరు ఇచ్చే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించమని, ఇది మొదటి తరమే కానీ ఇది 2వ తరం ఇంకా మేము ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.